ముందుగా మీ దివ్యమైన కృపను బట్టి దేవా, మీ యందు ఆసక్తి కలిగి మీ పిల్లలు, మా సహోదరులు నాయన ఆశించి ప్రార్థించి సిద్ధపడిన రీతిగా మా మధ్యకు ఈ తరుణాన్ని తీసుకుని వచ్చినందుకు స్తోత్రములు. ఆయన పగటి కాలపు తరగతుల్లో భాగంగా మా జీవం ఆవిరి వంటిదో లేదా దేవుని యందు క్రీస్తులో దాచబడి ఉన్నదో నేర్చుకోవడానికి సిద్ధపడుతున్నాం. గత కాలంలోనైనా మేము నేర్చుకున్నటువంటి సంగతులకు అతీతమైన తండ్రి మరింత శ్రేష్టమైన పరిపూర్ణమైనటువంటి సంగతులను నేర్చుకొని నాయన మా జీవితాలకు అన్వయించుకొని అనవసరమైన భయాలను ఆందోళనలు దూరపరుచుకొని నాయన ధైర్యముగా మీ పరిచర్యను నమ్మకంగా సమర్థతతో చేయగలుగుటకు ఈ సమయాన్ని మలుచుమని ప్రాధేయపడుతూ మహిమ ఘనత ప్రభావం తద్వారా మీరు పొందుకునమని యేసుక్రీస్తు ప్రభువుల వారి పరిశుద్ధమైన నామములు ఈ ప్రార్థన మీకు సమర్పించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని పిల్లలారా, దేవాది దేవుడు మనందరికన్నా తండ్రి మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ చక్కని సమయమును బట్టి, అద్వితీయ అవకాశమును బట్టి మొదటిగా తండ్రి అయిన దేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు నేను చెల్లిస్తూ, స్థానిక సంఘ కాపరి మా ప్రియులు జత పనివారు చిన్నరావు గారికి, సహకారులుగా ఉన్నటువంటి మిగిలినటువంటి దైవజనులు సురేష్ గారికి, అప్పరావు అన్నయ్య గారికి, మిగిలినటువంటి దైవజనులకి, చేరువచ్చిన సంఘస్థులకి, పెద్దలకి, ప్రతి ఒక్కరికి కూడా, అలాగే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో కూడా దేవుడి మాటలు వింటున్నటువంటి వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు నేను తెలియజేస్తున్నాను. ప్రియులరా, మరి ప్రార్థనలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లు ఈ పగటి కాలపు తరగతుల్లో భాగంగా మరి పాంప్లెట్లో చివరి పాఠం, మన జీవం ఆవిరి వంటిదా, క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడిందా. మనందరికీ తెలుసు, మానవ జీవం గురించి ఎన్నో ప్రసంగాలు, ఎందరో పాఠాలు చెప్పారు, ఎన్నో పాటలు కూడా వచ్చాయి. ఏమని అంటే, ఈ జీవితం గడ్డి పువ్వు లాంటిది, పువ్వు లాంటిది, ఇంతటితో ఆగకుండా మరికొన్ని అశాశ్వతమైన తాత్కాలికమైనటువంటి వాటితో పోల్చబడిన మానవ జీవితాన్ని, మన జీవితాన్ని పోల్చబడిన సందర్భాలు ఉన్నాయి. అందులో జనములు చేద నుండి జారే బిందుల వంటి వారు అన్నటువంటి మాట మనకు తెలుసు. అలాగే నేతగాని కండే అంటాడు. కొన్ని ప్రత్యేకంగా ఉన్నటువంటి పోలికలు కూడా ఉన్నాయి. జనరల్గా వినే పోలికలు గడ్డి పువ్వు లాంటిది జీవితం అని, నీటి బుడగ లాంటిదని, ఆవిరి వంటిదని, ఇవి ఎక్కువ వినపడుతుంటాయి మనకి. వీటితో పాటు మరికొన్ని పోలికలు కూడా పోల్చబడ్డాయి. అవే నేతగాని కండే అని చెప్పబడింది, గొర్రెల కాపరి గుడిసె అని చెప్పబడింది, నీడ అని కూడా చెప్పబడింది. ఇవి కాకుండా ఈ పోలికలు కూడా మనకు పరిశుద్ధ గ్రంథంలో కనబడతాయి. అయితే వీటిని బేస్ చేసుకొని ఎందరో దైవజనులు ఎంతో కాలంగా మానవ జీవితం క్షణభంగురమైనది, కొంతసేపు కన్నబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి ధర ఈ జీవితం, లోకాన కాదేది శాశ్వతం అని పాట కూడా ఉంది. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది అని. గడ్డి పువ్వు లాంటిది మానవ బ్రతుకు,
ఎందుకయ్యా వెతుకులాట చచ్చే వరకు అని ఒక పాట. ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే అల్పమైన దానికి ఆరాటం, త్రాసు మీద ధూళి వంటి ఎత్తలేని నీటి వంటి స్వల్పమైన దానికి ఆరాటం పాట. ఈ పాటలోనే చాలా చాలా ఉన్నాయి. సాగిపోయిన నీడ వంటి జీవితం, అల్పమైనది పనికిరాదు దేనికి. చాలా చాలా దట్టు ఈ మధ్యకాలంలో కొన్ని మరణాలు మనం చూస్తూ ఉన్నాం. పెళ్లి చేస్తూ దైవజనుడు చనిపోయాడు. రిపోర్ట్ చెప్తూ చనిపోయింది. డాన్స్ చేస్తూ చనిపోయారు. పెళ్లిలో అప్పగింతలు చేస్తూ చనిపోయారు. చిత్రంగా చదువుకుంటున్న పిల్లలు చచ్చిపోతున్నారు. కార్డియాక్ అరెస్ట్ అట, హార్ట్ అటాక్స్ అంటున్నారు. ఇవన్నీ మనం చూసినప్పుడు మన అందరికీ కూడా ఏమనిపిస్తుంది అని అంటే, ఎస్ నిజమే కదా, మన జీవితాలు ఆవిరి లాంటివే, మన జీవితాలు గడ్డిపువ్వు లాంటివే, మన జీవితాలు చేదనిండు జారే బిందువులు లాంటివే, సాగిపోయిన నీడ లాంటివే, ధూళి లాంటివే, దుమ్ము లాంటివే. ఎన్నో సందర్భాల్లో దైవజనులు ప్రార్థనలు చేసేటప్పుడు కానీ, విశ్వాసులు ప్రార్థనలు చేసేటప్పుడు కానీ మనం ఇవే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం దేవుడి దగ్గర. ఏమని? నేను దుమ్ము లాంటి వాళ్ళని, ధూళి లాంటి వాళ్ళని. కొంతమంది అంటే బాగా తెలుసు అనుకున్నటువంటి వాళ్ళు ఎక్కువ అలాంటి ప్రార్థన చేయరు, కానీ చాలా చోట్ల రెగ్యులర్గా ఇటువంటి పదాలు వినపడుతూ ఉంటాయి ప్రార్థన చేసేటప్పుడు. సో ఇక్కడ ఈ విషయాలన్నీ మనకు తెలుసు, ఇవన్నీ తెలియవేం కావు. అయితే వీటికి వ్యతిరేకంగా ఉన్న మాటలు కూడా బైబిల్లోనే ఉన్నాయి. ఇప్పుడు దాకా మనం అనుకున్నటువంటి పోలికలు ఏవైతే ఉన్నాయో, అశాశ్వతమైన జీవితం అని, క్షణభంగురమైన జీవితం అని, తాత్కాలికమైన జీవితం అని, మళ్ళీ తెల్లారే వరకు కూడా జీవితం నిలబడుతుందో లేదా నిజంగానే తెల్లారిపోతుందో తెలియనిటువంటి బ్రతుకులని ఏవైతే మనం అనుకుంటున్నామో అవన్నీ బైబిల్లోనే ఉన్నాయి. ఇవి కూడా నేను ఇప్పుడు మీకు చూపించే విషయాలు కూడా బైబిల్లో ఉన్నాయి. ఇప్పుడు నాకు ఏం చేయాలంటే ఈ మాటలకు జవాబు కావాలి. ఏంటో చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము. ఈ విషయాలన్నీ మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ముందటి వాటికి రెఫరెన్స్లు ఏవి చెప్పలేదు. కీర్తనల గ్రంథంలో ఉన్నాయి, యెషయా గ్రంథంలో ఉన్నాయి పోలికలు, క్రొత్త నిబంధనలో ఉన్నాయి, యాకోబు రాసిన పత్రికలో ఉన్నాయి, పేతురు రాసిన పత్రికలో ఉన్నాయి. ఇప్పటి వరకు మీకు మనం తెలుసున్నటువంటి పోలికలన్నీ మనకు తెలుసు. అందుకే వాటిని స్కిప్ చేసి ముందుకు సాగుతున్నాను. యోహాను సువార్త చూద్దాం. 10వ అధ్యాయం 28వ వచనం. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపలేడు. ఇప్పుడు మనం ఇప్పుడు దాకా ఏవైతే మానవ జీవిత పోలికలకు వ్యతిరేకంగా లేదు, ఇది వ్యతిరేకంగా ఉందా లేదా చెప్పండి. మళ్ళీ చూద్దాం. నేను వాటికి నిత్య జీవనం ఇచ్చున్నాను కనుక అవి ఎన్నటికిని నీటి బుడగ కాదా, కడుపు కాదా, నీడ కాదా, చేదనిండి జారే బిందువు కాదా, ఆవిరి కాదా? ఇప్పుడు అవన్నీ కరెక్టా? యేసుప్రభు చెప్పిన ఈ మాట కరెక్టా? ఒకవేళ యేసుప్రభుల వారు ఏది చెప్పినా కరెక్ట్ అని అనుకోండి, ఇవన్నీ ఎవరో దయ్యం చెప్పలేదు ముందు అన్ని పోలికలు. ముందటి పోలికలన్నీ దయ్యం చెప్పలేదు, అవి కూడా దేవుడే చెప్పాడు, అవి కూడా దైవజనులు చెప్పారు. నెక్స్ట్ మరొక మాట చూద్దాం. ఇది ఆపోజిట్గా ఉండే ఒక విషయం. రెండవ విషయం చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక
3వ అధ్యాయము ప్రారంభ 3 వచనాలు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ప్రారంభ 3 వచనాలు. ఇవి మనకు తెలీదా? ఎన్నిసార్లు చదువుంటామండి ఈ వాటిలని? కానీ మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టకండి, ఎందుకంటే మీరు మృతి పొందారు. ఇది మన పాఠంలో ఒక పార్ట్. మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. క్వైట్ ఆపోజిట్గా కొత్త నిబంధనలో చెప్పబడిన ఒక మాట మనకు తెలుసు, అందరికి బాగా గుర్తున్న మాట. ఏంటిది? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో ఉన్న మాటను చూసి మళ్ళీ ఇక్కడికి రావాలి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారే. మీ జీవమే పాటిది, మీరు ఆవిరే, మీ జీవం ఆవిరి, మీ జీవం ఆవిరి అని ఉందో కదా ఇక్కడ. ఇక్కడ చదవండి ఏముందో కొలస్సీ పత్రికలో. ఇప్పుడు మీ జీవం క్రీస్తు కూడా దేవుని యందు దాచబడింది. ఇంతకు మన జీవం ఆవిరా? క్రీస్తుతో దాచబడిందా? క్రీస్తులో దాచబడిందా? మరి క్రీస్తులో దాచబడిందా అంటే దాని సంగతి ఏంటి? ఆవిరి అన్నారు అనుకోండి, దీని సంగతి ఏంటి? ఇది కాంట్రవర్సీ నెంబర్ 2. నెంబర్ 3కి వద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. 17వ వచనం. ఇది కూడా మనం చాలా చదువుదాం. మనకి ఇవన్నీ ఏం కొత్త పదాలు ఏం కాదు. కాకపోతే దేనికి కాంట్రవర్సీగా ఉన్నాయని మాత్రం ఆలోచన చేయలేదు అంతే. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు, దేవుడి చిత్తము జరిగించేవారు ఎలా ఉంటారటండి? అంటే గడ్డి పువ్వు కాదా? నిరంతరం జీవిస్తారా? ఇప్పుడు నేను అడుగుతున్నాను, మనం చదివినటువంటి ఈ 3 విషయాలు, యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో యేసు ప్రభువు చెప్పిన మాట, అలాగే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మొదటి 3 వచనాల్లో పౌలు గారు చెప్పిన మాట, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో యోహాను గారు చెప్పిన మాట, ఈ 3 మాటలు మనం ఇంతకాలంగా ప్రసంగాలు వింటున్నటువంటి వాటికి, పాటలు వింటున్నటువంటి వాటికి వ్యతిరేకంగా అనిపించట్లేదా? ఇంతకు ఏది కరెక్ట్? మనం మాయమైపోయే వాళ్ళమా, లేకపోతే ముగింపే లేకుండా నిలిచేవాళ్ళమా, లేకపోతే ఇదేంటిది? ఎవరు అపహరింపరు అంటాడు యేసుప్రభులు వారు. మీ జీవం దాచబడింది క్రీస్తులో అంటాడు పౌలు గారు. నిరంతరం జీవిస్తారా బాబు అంటున్నాడు యోహాన్ గారు. మిగిలినటువంటివన్నీ కూడా మనకు పాటలు వచ్చాయి, అన్నీ వచ్చేసాయి. మనం కూడా ఎన్నోసార్లు ఈ మాటలే ఎక్కువ చెప్పి ఉంటాం. ఏవి? ఇటు గడ్డి లాంటి వాళ్ళమే అని చెప్పినటువంటి పరిస్థితులు ఇవే ఉన్నాయి తప్ప ఈ మాటలను మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకో. ఇంతకు ఏది కరెక్ట్ అంటారు? ఇందాక బ్రదరు పాట పాడుతూ దానికి ముందు కొంచెం ఉపోద్ఘాతం మాట్లాడాడు, అది కూడా వింటూ ఉన్నాను, డ్రెస్ చేంజ్ చేసుకుంటాను. అల్పకాలం పాపభోగం అని. మీకు మనకు తెలియని ఒక సత్యం ఏంటంటే, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల. వెరీ గుడ్. ఈ మాట చెప్పింది ఎవరండి? మోషే గారు. మన ఫ్రెండ్ అన్నట్టు చెప్పకూడదు, మనం మోషే గారు అనాలి. చాలా వాళ్ళు మనకెంతగానో ఆదర్శప్రాయులు, పెద్దలు, మన పితరులు. నాన్నని ఎంత గౌరవంగా పిలుచుకుంటామో దానికంటే 100 రెట్లు గౌరవంగా పిలవాలి. మోషే గారు 80 సంవత్సరములు అన్నాడు. చిత్రమైన విషయం ఏంటి తెలుసా అండి? ఆయన ఎంతకాలం బతికాడు?
ఇంతకు తెలుసు, మీకు క్లారిటీ ఉంది కదా? మోషే గారు ఎంతకాలం బతికారండి? 120 సంవత్సరాలు. కన్ఫామ్, కరెక్ట్. అది ఈ మాట చెప్పింది ఏది? కీర్తన గ్రంథం 90వ కీర్తనలు మనం చదివాం కదా, చదువుతూ ఉంటాం కదా ఎప్పుడు. 70 ఏళ్ళు 80 ఏళ్ళు అని చెప్పింది కరెక్టా? 120 కరెక్టా? ఇప్పుడు ఆయన చెప్పిన దాని మీద ఆయన క్లారిటీ లేక చెప్పాడా? మనం కూడా ఎప్పుడు ఎవరు చనిపోయినా కూడా ఎక్కడ పోతాం? ఎక్కడికి వెళ్తాం? మోషే గారు చెప్పిన మాట దగ్గరికి వెళ్తామా? మోషే గారికి జరిగిన దాని దగ్గరికి వెళ్తామా? ఓ అమ్మ, జరిగిన దాని దగ్గరికి ఎవడు వెళ్ళేటటువంటి పరిస్థితులు ఇక్కడ కనపడట్లేదు. క్రికెట్లో కొట్టచ్చు సెంచరీ క్రికెట్లో కొట్టచ్చు, పాపాల్లో కొట్టచ్చు సెంచరీలు, పాపాల సెంచరీ అని. కానీ ఆయుష్కాలపు సెంచరీలు అంత సులభమైన విషయం కాదు. నాకు సెంచరీ రావాలంటే 54 ఏళ్ళు ఇంకా బతకాలి.
వాగ్దానములతో కూడినటువంటి ఆజ్ఞలు అంటాడు. ఏంటది? వాట్ ఈస్ దట్ మీన్? దాని అర్థం ఏంటండి? వాగ్దానములతో కూడినటువంటి ఆజ్ఞల్లో మొదటిది అని చెప్తాడు. ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయం మనం చదువుతాం. నీవు దీర్ఘాయుష్వంతురగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సంతోషపడి సన్మానించు అని చెప్తాడు కదా. సన్మానించటం అనే దానికి కూడా మనకు చాలామందికి మీనింగ్స్ తెలియదు. సరే, దానికి ఇప్పుడు పరిస్థితి కాదు. కానీ ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు అంటే దాని వెనక ఒక వాగ్దానం ఉంటుంది. వాగ్దానం ఇచ్చాడంటే దాని వెనక ఒక ఆజ్ఞ ఉంటుంది. వాగ్దానము ఆజ్ఞ వాగ్దానము రెండు ముడిపడి ఉండేటివి. అవినాభావ సంబంధం అంటారు కదా, అది రైట్. పరిశీలించి చదువుకోవటం అంటే దేని చేత దేనికి? ఇప్పుడు ఆవిరిని పోల్చబడింది, గడ్డి పువ్వని పోల్చబడింది. ఎవరి కొరకు మాత్రమే అనేది అని అర్థమవుతుంది. ఒకసారి వద్దాం పరిశుద్ధ గ్రంథంలోనికి. 37వ కీర్తన 2వ వచనం. 37వ కీర్తన 2వ వచనం. కీర్తనల గ్రంథం 37వ కీర్తన. అమ్మా బాగా చదవాలి నాయన. గడ్డే వారు గడ్డి వలెనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలె వాడిపోవుదురు. వారంటే ఎవరు వీరు? పై మాట చూడండి. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకు, దుష్కార్యము చేయు వారిని చూచి మత్సర పడకు. వారు అంటే ఎవరు? వీళ్ళు చెడ్డవాళ్ళు, దుష్కార్యాలు చేసేవాళ్ళు. అంటే ఎవరికి జతపరచాల్సినట్టు చెప్పండి. ఇప్పుడు గడ్డి పువ్వు లాంటి జీవితం ఎవరు చెప్పాలి? దుష్కార్యాలు చేసే వాళ్ళకి సంబంధించి ఆపాదించాల్సిన జత అది. ఎవరికి పడితే వాళ్ళకి కాదు అది. కానీ మనం అందరం ఏమనుకున్నాం? ఇక్కడ వేదిక మీద నిలబడే దైవజనుడు కూడా ఏమని చెప్తాడు? మనము ఆవిరి అంటాడు. అంటే చెప్పకుండానే తెలియకుండానే ఏమని చెప్తున్నాడు చెప్పండి? మనము చెడ్డ కార్యములు చేయుచున్న వారము, మనము దుష్కార్యములు చేయుచున్న వారము అంతే కదా. యాకోబు రాసిన పత్రిక వద్దాం. 1వ అధ్యాయం 10-11 వచనాలు చూద్దామండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10-11 వచనాలు. ఏలయనగా ఇతడు గడ్డి పువ్వులే గతించిపోవును, సూర్యుడు దయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వురాలను దాని స్వరూప సౌందర్యమును నశించును. అలాగే అబ్బా ఎంత క్లారిటీ! చాలా ప్రత్యేకమైనటువంటి విషయంతో స్పష్టత చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. గడ్డి పువ్వని ఎవరిని అనాలట? అలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో, అంటే ధనము మీద ధనవంతుడంటే మరలా ఇక్కడ ఒకటి క్లారిటీ ఉంది. ధనవంతులు దేవుని నమ్ముకున్న వాళ్ళు లేరా? నేను అడుగుతున్నాను. పోనీ ధనవంతులు దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉండకూడదా? అబ్రహాం గారు ఎవరు? లోతు గారు ఎవరు? ఇస్సాక్ గారు ఎవరు? యాకోబు గారు ఎవరు? యోబు గారు ఎవరు? అరిమతయి యోసేపు ఎవరు? ఎవరు వీళ్ళంతా? సొలొమోన్ గారు ఎవరు? దావీదు గారు ఎవరు? ధనవంతులు. మరి ఏ ధనవంతుడు అని చెప్పుకోవాలి ఇప్పుడు? పాతాళంలో యాతన పడుచున్నవాడు ధనవంతుడే, నెమ్మది పొందుతూ ఉన్నటువంటి వ్యక్తి ధనవంతుడే. తెలుసా చిత్రం ఇక్కడ? నెమ్మది పొందుతూ అటువైపు ఉన్నటువంటి వ్యక్తి అబ్రహాం గారు ఎవరు? ధనవంతుడే. ఇటువైపు యాతన పడుతున్నవాడు వ్యక్తి ఎవరు? ధనవంతుడే. ఇద్దరు ధనవంతులు 2 ప్లేసులకు పోవటం ఏంటి? అక్కడే ఉంది కిటుకు. దేవుని కొరకు కాక తన కొరకే కూర్చుకున్నవాడు యాతన పడుతున్నవాడు. మనం చాలాసార్లు క్లారిటీగా చూసాం. లూకాసు వార్త 12వ అధ్యాయంలో ధనవంతుడు నా ప్రాణమా అని చెప్పుకున్నటువంటి పరిస్థితుల్లో అదే మాట చెప్తాడు ఆయన. దేవుని కొరకు కాక తన కొరకే కూర్చుకున్నవాడు అలాగే ఉంటాడండి. అంటే ధనం ఉండడం తప్పు కాదు, అది ఎందుకు కూర్చుకుంటున్నావు అన్న క్లారిటీ లేకుండా కూర్చుకోవటం తప్పు. సంపాదించు,
నీ కెపాసిటీ ఏంటి? లక్షలు సంపాదిస్తావా? కోట్లు సంపాదిస్తావా? మిలియన్లు ట్రిలియన్లు సంపాదిస్తావా? కానీ దేనికోసం సంపాదించాలన్నటువంటి స్పష్టత మనకు ఉండాలి. అలా స్పష్టత లేకుండా మన కోసం మాత్రమే సంపాదించుకోవాలనుకున్న ధనవంతుల గురించి చెప్తున్న మాట ఇది. ఎంత ఫిల్టర్ చేయాలో చూడండి, ఆలోచన చేయండి. ధనవంతుడు అనగానికి అందరికీ ఆపాదించకూడదని, అదే పరిశీలన అంటే, అదే పరిశోధన అంటే దేని జతకి దాన్ని చేయాలి. కాబట్టి ఇప్పుడు గడ్డి పువ్వు అని ఎవరు చెప్పాలి? ఇక్కడ తన కొరకే కూర్చుకుంటున్న ధనవంతులు ఎవరైతే ఉంటారో వారికి ఆపాదించాల్సిన పోలికది. కానీ మనం ఏం చేస్తాం? అందరికీ కలిపేసుకుంటాం. కలిపి కొట్టరా కావేటి రంగానే ఒక సామెత ఉంది. అట్లాగ తయారయ్యాం మనం అంతా. రైట్. ఇదే యాకోబు రాసిన పత్రిక వద్దాం. 4వ అధ్యాయం 14వ వచనం చదివాం కదా. ఈ మాట ఎవరికో చూద్దామా? 14వ వచనం చదివాం కదండి. రేపేమి సంభవించనో మీకు తెలియదు అన్నాడే. ఎవరు వీళ్ళు? 13వ వచనంలో ఉంది ఆన్సర్. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభం సంపాదించుకొందము రండి అని చెప్పుకున్న వారలారా. అది అంటే మన జీవితం ఆవిరి అనేది ఎవరికి సంబంధించింది? ఈ భూమి మీదకి మనం ఎందుకు వచ్చామో తెలియదు. దేవుడు అని ఆయన ఎందుకున్నాడో తెలియదు. ఎందుకు ఈ భూమిని మనం ఈ భూమికి రాకముందే మనకు కావలసినటువంటి అమ్మా నాన్నలు అయిన వారిని, ప్రేమల్ని, అనురాగాల్ని, ఆప్యాయతల్ని, అన్నిటినీ పాశాలను సృష్టించి ఆకలి పెట్టి ఆకలి తీర్చుకోవటానికి ప్రకృతిలో ఆహారాన్ని పెట్టి ఇన్నెందుకు చేశాడో ఏమీ తెలియకుండా పుట్టిందే సంపాదించుకోవటానికి. మనం ఇక్కడ కుదరకపోతే సంపాదించడం ఒకానొక పట్టణానికైనా వెళ్దాం. పోతే ఈ రోజు అన్నా పోదాం, రేపైనా పోదాం. లేట్ వద్దు. మళ్ళీ నేడైనను రేపైనా అనుకుంటున్నారంటే ఏంటి అర్థం అనుకుంటున్నారు? ఇంకోసారి చూద్దామని కాదు, కుదిరితే రోజు వెళ్దాం, లేదంటే రేపు. ఇంకా అంతకు మించి లేటు చేయాల్సిన పని లేదు, వెళ్దాం. అట్లాంటి వాళ్ళ జీవితం ఎలాంటిదట? ఆవిరి. మరి ఎవరిది ఆవిరి కాకుండా ఉండే జీవితం? ఎవరిది గడ్డి పువ్వు కాకుండా ఉండే జీవితం? ఎవరిది పువ్వు లాంటి జీవితం కాదు అని అంటే క్రీస్తు చేత రక్షించబడినటువంటి వాళ్ళ జీవితాలే ఇప్పుడు ఇవి. ఈ 3 సార్లు మనం చదివామే. యేసు ప్రభువు చెప్పినటువంటి మాట, నేను వాటికి నిత్య జీవం ఇస్తున్నాను. ఎవరికి? పైన మాటలు చెప్తాడు, నా గొర్రెలు నా మాట వింట. ఎవరైతే ప్రభు మాట విని ఆయన రక్షణలోనికి వచ్చి లోకం నుండి వేరు చేయబడి దేవుళ్ళో వేరు పారడానికి కృతనిశ్చయంగా ఉంటారో వాళ్ళని ఎవడు టచ్ చెయ్యలేడట. బైబిల్ గ్రంథ చరిత్రలో మీరు ప్రారంభం నుండి, మానవ జాతి ప్రారంభం నుండి మీరు గమనించండి, భక్తులైన వాళ్ళు అల్పాయుస్తో చచ్చిపోయిన దాఖలాలు ఉన్నాయంటే అది హతసాక్షులైనప్పుడు తప్ప ఇంక ఎవరైనా చనిపోయినట్టు మీరు చూసారా? ప్రశ్న మరొక్కసారి. భక్తులుగా పిలువబడినటువంటి వాళ్ళు పితరుల కాలం, ధర్మశాస్త్ర కాలం, క్రీస్తు కాలం అని 3 యుగాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. పితరుల కాలంలో కానీ ధర్మశాస్త్ర కాలం, దానికి 3 పేర్లు ఉన్నాయండి. ధర్మశాస్త్ర కాలం, మోషే కాలం, ప్రవక్తల కాలం అని. ఈ పితరుల కాలంలో కానీ, మోషే కాలం లేదా ప్రవక్తల కాలం లేదా ధర్మశాస్త్ర కాలంలో కానీ క్రీస్తు యుగం లేదా క్రొత్త నిబంధన యుగం, ఈ 2 పేర్లు ఉన్నాయి 3వ యుగానికి. ఈ 3 యుగాల్లో చనిపోయిన ఏ భక్తులైనా ఒక్క హతసాక్షులైనప్పుడు తప్ప ఎవరైనా అల్పాయుష్తో చనిపోయిన వాళ్ళు మీరు ఎప్పుడైనా చూసారా? అబ్రహాము గారితో దేవుడు మాట్లాడుతూ ఓ మాట చెప్తాడు, చూద్దాం. 15వ అధ్యాయం ఆదికాండం, 15వ అధ్యాయం ఆదికాండం 15వ వచనం.
నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు. ఎప్పుడు పోతావు? ఎప్పుడు పోతావు అన్నదానికి దేవుడే ఇస్తున్న క్లారిటీ ఏమిటది? మంచి వృద్ధాప్యమందు నువ్వు పాతి పెట్టబడతావు. ఇంతకు వృద్ధాప్యం వరకు బతకటం అన్నది భక్తునికి దేవుడిచ్చే వరమా కాదా? మళ్ళీ పోతాం అంటే ఏం సాధించడానికి? ఏం మొత్తం అయిపోయిందా? సాధించేసాం మొత్తం? ఏంటో ఈ మధ్య ఏదో పాటలు కొన్ని పాడేవాళ్ళు రాసేవాళ్ళు సంగతి ఎట్లుందంటే, సాయిల్ అని మనకు తెలంగాణలో ఒక సింగర్ ఉన్నాడు, కామెడీ స్పీకరు, కామెడీ సింగరు. ఆయన అంటాడు, ఇవాళ ఇంట్లా రేపు మంట్ల. విన్నారా పాట అది? ఈరోజు ఇంట్లో రేపు మంట్లో అని చెప్తాడు. అసలు సరే పోయాం అనుకుందాం, కాసేపు పోతే రెడీగా ఉంటుందా పరలోకం మనకి? అసలు దేవుడు చక్రవర్తుల్ని, ప్రపంచాలని వెళ్ళిన చక్రవర్తుల్నే మినే టేకేల్ ఒఫార్స్ అని అంటున్నాడు. దేవుడు న్యాయమైన త్రాసులో చూస్తే నువ్వు తక్కువ వాడిగా కనపడుతున్నావు అంటే నిన్ను నన్ను తోచడేంటి? మట్టపు గుండు తీసుకొస్తున్నాడంట వాళ్ళ దగ్గరికి. ఆనాడు దేవుడు ప్రజల దగ్గరికి మట్టపు గుండు అంటే మీకు తెలుసు కదా, గోడ కట్టేటప్పుడు తాపి మేస్త్రి గోడ చక్కగా కట్టామా లేదంటే వాలిపోయిందా అని తెలుసుకోవటానికి మట్టపు గుండు వాడతాడు. దేవుడు కూడా తూకం గుండు అంటారు కదా, మట్టపు గుండు తూకం గుండు అని. దేవుడు కూడా మన జీవితపు కట్టడం ఎలా ఉందని చూస్తాడు. ఎవడు వదిలిపెడతాడు? ఊరికే కాదు, ఒక్కొక్కరికి ఆయుష్ అనేది ఇచ్చి పంపించింది దేవుడు. ఈ ఆయుష్లో చేయవలసిన పనులన్నీ కంప్లీట్ చేసుకోరా అని అంటే, మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మనం గడ్డి పువ్వులు అంటే ఏం అర్థం? పోతాం. కాబట్టి పోయేలోపు ఏం చేయాలి? ఎక్కువ కాలం బ్రతుకుతాం అన్నటువంటి దానికి, అలాంటి మైండ్ ఫిక్సేషన్ అయిన దానికి రేపే పోతాం అన్న వాళ్ళకి ఎంత తేడా ఉంటుందో తెలుసా అండి? దేవుడే చెప్పాడు, నేను చెప్పలేదు. చూడండి ఏమంటున్నాడు, రేపు పోతాం అనుకున్నటువంటి వాడు, మైండ్లో ఫిక్స్ అయినటువంటి వాడి జీవితాలు ఎట్టుంటాయో దేవుడు చెప్తూ ఒక పోలికి పోలుస్తున్నాడు. అద్భుతమైనటువంటి మాట అండి దేవుడు చెప్పినటువంటి మాటలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 32వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 32వ వచనం. మనుష్య రీతిగా నేను ఎఫెస్సులో మృగములతో పోరాడి నాకు లాభమేమి? మృతులు లేపబడని ఎడల రేపు చచ్చిపోతాం కాబట్టి తిందమో తాగదో అని ఎందుకు అనుకుంటున్నారు? రేపు మాపు పోతామన్నా. ఇంతకుముందు మీకు తెలుసో తెలియదు, కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి తెలిసి ఉంటుంది. భారతదేశం మీదకి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రులుగా ఉన్నప్పుడు స్కైలాబ్ అనేది భారతదేశం వైపుకే దూసుకొస్తుంది. స్కైలాబ్ అనేది ఒక గ్రహశకలం లాంటిది, ఒక శాటిలైట్. ఈ శాటిలైట్ కరెక్ట్గా భారతదేశం వైపే దూసుకొస్తుంది. భారతదేశంలో ఒక్కడు బతకడు అనేటటువంటిది బాగా ప్రాపగేట్ చేశారు. ఆ టైంలో ఏం చేశారు తెలుసా జనాలు? రేపో మాపో స్కైలాబ్ పడుతుంది కాబట్టి 12 ఏళ్ళకి 13 ఏళ్ళకి పెళ్ళిళ్ళు కూడా చేశారండి తెలుసా మీకు? కోళ్ల ఫారాలు ఉండేవాళ్ళు ఏం చేశారంటే, కోళ్ల ఫారాన్ని ఓపెన్ చేసిరే, ఎవడికి ఏం కావాలో పట్టకమంటారా, తిని సావండి అని. ఆ గొర్రెలు ఉన్నటువంటి వాళ్ళ డైరీ ఫార్ములు అవి ఉన్నటువంటి వాళ్ళందరూ మొత్తం ఎవడికి కావాల్సిన వాడు ఇచ్చేస్తున్నాడు. ఎందుకు? రేప మాప స్కైలాగ్ పెడితే ఏం అనుభవించడానికి ఉండదు. అంటే రేప మాప పోతాం అనుకున్నటువంటి వాడికి ఏం గురి ఉంటుంది, ఏం లక్ష్యం ఉంటుంది, ఏ ఆశ ఉంటుంది? ఏ ఆశ ఏముంటుంది? భార్యాభర్తలు గొడవలు వచ్చినప్పుడు పెద్దోళ్ళు ఒక మాట చెప్తారు, మంచి మాట. ఏమనండి? అమ్మా, ఇది 1 రోజు 2 రోజులతో తెగిపోయేది కాదమ్మా, బంధం జీవితాంతం ఉండేది. కాబట్టి ఎవరు వచ్చినా మన జీవితాలకి మధ్యలో వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు, ఆఖరికి మీరే కదా మిగిలేది అని పెద్దలు చెప్తూ ఉంటారు.
అంటే లాంగ్ రన్లో, లాంగ్ టైంలో ఉండేటటువంటి అని తెలుసుకున్నప్పుడు ఎట్లా ఉంటాం మనం? కాంప్రమైజ్ అవుతాం. ఎలాగోలాగా ముందుకు సాగాలని సహనం తెచ్చుకుంటాం. అట్లా కాకుండా ఈరోజు పెళ్ళి రేపు విడాకులు అనుకుందాం కాసేపు. ఈరోజు పెళ్ళి రేపు విడాకులు అనుకున్నాను. ఎట్లా ఉంటుంది జీవితం? ఎలా ఉంటారు వాళ్ళు? ప్రశాంతంగా ఉండగలరా? రేపే నిన్ను వదిలిపెట్టేది, నా ఇష్టం ఉంటాడు జీవితం ఈరోజు అనుకుంటారు కదా. దేవుడు చెప్తున్నటువంటి ఈ జత ఏదైతే, దేనికి ఎవరికి ఏది జత చేయాలో తెలియకపోతే మనం భక్తిహీనులం అనుకునే చచ్చిపోతాం. మనకి ఎంత గురుంది, ఎంత పనుంది భూమి మీద, గుర్తుపెట్టుకోండి. వృద్ధాప్యం వరకు బతకాలే, వృద్ధాప్యం వరకు దేవుడి పనిని తొదముట్టించి చావాలి. అంతే తప్ప గడిపు, ఆవిరి ఇవన్నీ చూసి వీరు చెప్పేవాళ్ళు ఎందుకు చెప్తున్నారు అనే ఆలోచన లేకుండా పోతుంది. మీకు అంటే మొత్తానికి ఏదో ఒక రూపైన భయపెట్టాలండి. దేవుడైతే ఎందుకు చెప్పరు మరి? భక్తిహీనుడితో చెప్తున్నది కరెక్టు. భక్తుడితో చెప్పే మాట, దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ దేవుని దూతలు కాపుదలు ఉంటారు. మనం ఏమనుకుంటామంటే, బంగారు దూతలు నీకెక్కడ నుంచి వస్తాయి నాకే అంటే అర్థం ఏంటి? మనం దుర్మార్గులం, మన చుట్టూ ఏ కాపుదలు ఉండదు, అంతేనా? మనం పాపాత్ములం, మనకు ఎవరు ప్రొటెక్షన్ చేయడానికి ఉండరు అని మనం ఫిక్స్ అయిపోతున్నట్టు కదా. మనకు భయం లేదు, భక్తి లేదు, కాబట్టి మనకే ప్రొటెక్షన్ ఉండదు, మనకు మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలా అనే ఆలోచన. దీన్ని భక్తి అంటారా చెప్పండి? భక్తి అంటారు దీన్ని? ఆలోచన చేయండి ప్రియులారా. అలాగే మరొక చోట దేవుడు చెప్తున్నటువంటి మాట చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథంలో ఏలి గారితో దేవుడు అద్భుతమైనటువంటి విషయం మాట్లాడతాడు. రెండవ అధ్యాయం 31వ వచనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 31వ వచనం నుండి ఆలకించు. ఏలి లాంటోళ్ళు రాగల దినాల్లో నీ బలమును, నీ పితరుని ఇంటి బలమును నేను తక్కువ చేతును. నీ ఇంట ముసలివాడు ఒక్కడు లేకపోవును. ఏంటిది? ముసలితనంతో వరకు రాకుండా చచ్చిపోతున్నామంటే ఏమంటారు దాన్ని? శాపగ్రస్తులకు జరిగేదండి అది. ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరిగి చావటానికి కుదరదు. తిండి దగ్గర జాగ్రత్త, చూపు దగ్గర జాగ్రత్త, ఆలోచన దగ్గర జాగ్రత్త, చాతల దగ్గర జాగ్రత్త. ఎంత పనుంది. ఒక్కరైతే ఒక్కరే వెళ్ళాలి పరలోకం. జత అయితే, పిల్లలుంటే ఫ్యామిలీ ప్యాక్గా తీసుకెళ్ళాలి. జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాటు. పెళ్ళంటే 100 ఏళ్ల పంట అంటారు, తప్పది. 100 ఏళ్ల పంట కాదు అది. ఈ భూమి మీద ఉన్నంత కాలం ఉండే పంట, ఆ తర్వాత పరలోకంలో కూడా చేరే పంట అది. చూద్దాం ఇంకా 32వ వచనం. యెహోవా ఇశ్రాయేలుకు చేయదలిచిన మేలు విషయంలో నా నివాస స్థలమునకు అపాయము కలుగగా నీవు చూతువు. ఎప్పటికీ నీ ఇంట ముసలివాడు ఉండడు. శాపం. వృద్ధాప్యం అనేది రాకుండా నువ్వేదో ఆవిరి అనుకోనో, లేకపోతే పువ్వు అనుకోనో, నీడ అనుకోనో, నేతగాని కండి అనుకోనో, చేదండి జారే బిందువు అనుకోనో, దుమ్ము అనుకోనో, ధూళి అనుకోనో, ఇష్టం వచ్చేటట్టు బతికి చచ్చిపోతే అది శాపమే తప్ప మరొకటి కాదు, మర్చిపోకండి. హతసాక్షులుగా మనల్ని ఎవరైనా చంపేశారా? నో ప్రాబ్లం. చార్లీ కిర్క్ గారిని చంపేశారు కదా అమెరికా దేశంలో, మనకు తెలుసు కదా. ఎస్, అలాగపోతే ఓకే. గ్రాహం స్టెయిన్స్ గారిని చంపేశారు కదా, అలా పోతే ఓకే. అట్లు కాని ఎడల ఎవరే కానీ అల్పాయుష్తో చావటానికి లేదు. దేవుడు బైబిల్లో ఆజ్ఞల గురించి చెప్తూ ఏమంటాడంటే, నీ పిల్లలకు నేర్పించు ఈ నా మాటలు,
నీ పిల్లలకు నేర్పించు. పిల్లలకు రావాలంటే నువ్వు గడ్డిపూలకు పోతే అవుద్దా? మనమే పట్టించుకోకపోతే మన పిల్లల కోసం ఎవరండి వాళ్ళు చెప్తారు? మన పిల్లలకు చెప్పాలి, వాళ్ళ పిల్లలకు చెప్పాలి. నీ కుమారులకు చెప్పు. మనవరాళ్ళకు నేర్పించరా నావి అంటూ ఉంటే, లేదు ప్రభువా నేను ఆగను ప్రభువా, నేను ఆవిరి కదా అంటే ఏంటి అర్థం? నేను కూడా ఏదో ఒకటి సంపాదించుకోవడానికి వచ్చాను నాయన ఈ భూమి మీద, ఇంత భక్తిని సంపాదించుకోవడానికి రాలేదు, ఇంత నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి నేను రాలేదని చెప్పినట్టు కదా దేవుడితో. అందుకే ఆయుష్తో బతకాలి. కిందికి చదువుదాం ఇంకా 33వ వచనం. నా బలిపీఠమునొద్ద ఎవడు ఉండకుండా నేను అందరినీ నశింపచేయక విడుచువాడను గనుక అది నీ కన్నులు క్షీణించుటకు, నీవు దుఃఖము చేత క్షయమగుటకు సాధనమగును. నీ సంతానపు వారందరూ వయక్కాలమందు మరణమగుదురు. వయక్కాలం అంటే ఏంటనుకున్నారు? మంచి ప్రాయం. యవ్వన ప్రాయంలో చచ్చిపోతారా అని చెప్తున్నాడు. యవ్వన ప్రాయంలో ఉండి చచ్చిపోతున్నటువంటి వాడు శాపగ్రస్తమైన పరిస్థితి. అయితే ఇది అందరికి కాదు, మళ్ళీ చెప్తున్నా. హతసాక్షులైనటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. కొంతమందికి పని అయిపోయినటువంటి వాళ్ళు, పని ముగించుకొని పోయిన వాళ్ళు ఉంటారు. అది వేరే. ఇవి వెరీ వెరీ రేరెస్ట్ కేసులు. అంత కాకుండా 99% కేసులు మనం ఎట్లా చూస్తున్నామంటే, భక్తుడంటే బ్రతకాల్సిందే. భక్తుడు బతికితేనేనండి లోకానికి ఇంత దీవెన, దేవుడికి ఇంత సంతోషం, శాంతి. ఎందుకంటే వాడు ఊరికే ఉన్నాడు కదా, ఏం చేస్తుంటాడు? 10 మందిని హెచ్చరిస్తూ ఉంటాడు, వాళ్ళని దేవుడి వైపుకు నడిపించాలని తపన పడుతూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు. సువార్త ప్రకటించేవాడి పాదములు సుందరములు. ఎంతవరకు ప్రకటించాలి? 30 ఏళ్ళ దాకా వచ్చి చచ్చిపోతే? అందుకే జీవితం చాలా ఉందని తినేవాళ్ళు మీరు గమనించండి. రోగం వచ్చిన తర్వాత ఇష్టం వచ్చినట్టు వ్యవహరించే వాళ్ళు చూడండి, ఏమంటారంటే పోతే పోయింది. దేహం పెంచుకునేటువంటి వాళ్ళు మీరు గమనించండి, వాళ్ళ మైండ్లో ఏముంటుంది తెలుసా? ఇదే ఉంటుంది. ఏది? ఆ గడ్డిపు ఆవిరి. పోతావు, బాగానే ఉంది, రెడీగా రానైనా రాజాదిరాజ రాజమార్తాండ రాజ గంభీర శ్రీ 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 రానైనా రా. నేను ఇష్టంగా లాజరస్ అని పేరు పెట్టుకున్నానండి. అరే నీవు కూడా లాజరస్ అని పేరు పెట్టుకున్నావు కాబట్టి నువ్వు కూడా రాని పిలుస్తాడు నన్ను. ఇష్టం వచ్చినట్టు బతికి చేస్తే జరగదు. కాబట్టి మన జీవితం ఆవిరి వంటిదా? అంటే మీకు పాఠం అర్థం కాలేదు, మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. అప్పుడు ఆవిరి వంటిదా కాదా చెప్పండి. మన జీవితం అంటే భక్తుడిదా భక్తిహీనుడిదా? ఇది ఫస్ట్ క్వశ్చన్ వేయాల్సింది. భక్తుడిది అయితే కానే కాదు. ఒక్కసారి అసలు మనం ఎక్కడున్నామని చెప్తాడు తెలుసా? మన పొజిషన్లో ఏం చెప్తాడు? నిన్ను నేను అరచేతిలో చెక్కున్నాను అన్నాడు. తూచ్, అది ఇశ్రాయేలుకే, మాకు కాదు అంటే మనల్ని ఏం చేశాడు మరి? గాలి కుదిరేసాడు ఏంటి? దేవుడు అరచేతిలో చెక్కున్నాడట. ఇంకొక పోలిక చెప్తాడు, మిమ్మల్ని ముట్టితే ఎవడైనా నా కన్నుగుట్టును ముట్టినట్టు అంటాడు. ప్రకటన గ్రంథంలోకి వస్తే నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు కాబట్టి నిన్ను నేను ఉమ్మేయాలి. అంటే ఎక్కడున్నాం మనం? దేవుడి నోటిలో లాలాజలంగా ఉన్నాం. నోట్లో ఉంటే లాలాజలం, బయటికి వస్తే ఎంగిలది. ఒకటే పదార్థం, ఒకటేనండి, కానీ ఉన్న ప్లేసును బట్టి దాని విలువ మారుతుంది. చెంబులో ఉంటే నీళ్ళట, శంఖంలో ఉంటే తీర్థమట. నీళ్ళే. అట్లాగా దేవుడి నోటిలోకి వచ్చి ఎవడండి తీసుకెళ్ళేది? దేవుడి చేతిలో నుంచి ఎవడండి లాగేసాడే? దేవుడి కళ్ళ దగ్గరకు వచ్చి ఎవడండి పొడిచేది? ఆయన ఎక్కడున్నాడంట?
సమీపింపరాని తేజస్సులో ఉన్నాడట. ఆయన టచ్ చేయటమే, ఆయన దగ్గరికి రావాలంటే చాలా దాటుకు రావాలి. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు కదా, ఆయన దాకపోవటం ఎందుకురా నాయన, ముందు మమ్మల్ని దాటరా అని చెప్తుంటారు కొంతమంది. అట్లాగా ఆయన దగ్గరికి రావాలంటే సూర్యుడిని దాటాలి. ఫస్ట్ తగిలే పెద్ద పవర్ఫుల్ అపోజర్ ఎవరంటే సూర్యుడే. దగ్గరికి రావాలని చూస్తే అట్లాగ బూడిద రాలిపోతారు. ఆయన తేజస్సుకి ఎవడని నిలిచేది. కాబట్టి మన జీవితానికి డోకా లేదు, తోక జాడిస్తే తప్ప. అర్థమవుతుంది అక్కడ. మనకేం ఇబ్బంది లేదులే, మనం ఎట్లున్నాం, మళ్ళీ మన ఇష్టం ఎట్లయినా బతికేస్తామని భ్రమపడారు. అందుకే అధికముగా దుర్మార్గ పనులు చేయొద్దు, బుద్ధిహీనంగా తిరగద్దు, నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోవద్దు అంటాడు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం. మనకు తెలుసు బాగా రెఫరెన్స్లు, అందుకే మీకు చెప్పట్లేదు ఎక్కువగా. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనంలో ఉన్నటువంటి మాట కదా ఇది. కాబట్టి మనం భక్తిగా బ్రతుకుతూ దేవుడి దగ్గర, ఒకసారి కీర్తనాకారుడు దేవుడిని అడుగుతాడు. అద్భుతమైనటువంటి కోరిక అండి, దేవుడిని అడిగిన కోరిక. ఒకసారి చూద్దాం, ఆ మాట చూసుకొని మనం ముగించుకుందాం. కీర్తనాకారుడు దేవుణ్ణి అడుగుతూ 71వ కీర్తన 18వ వచనం. 71వ కీర్తన 18వ వచనం. కీర్తన గ్రంథం 71వ కీర్తన 18వ వచనంలో, దేవా, ఏ తరానికి అంటే ఇప్పుడు వచ్చు తరం గురించి అడుగుతున్నా అంటే ఈ తరానికి ఏం చేసి ఉండాలి ఆయన చెప్పండి? ఈ తరానికి చేయాల్సిందంతా చేసి ఉండాలి. ఈ తరానికి చేసింది సరిపోవట్లేదు. ఆయనకి ఏమంటున్నాడు ఆయన? వచ్చు తరమునకు నీ బాహుబలమును గుర్చి, పుట్టబో వారందరికీ నీ శౌర్యమును గుర్చి నేను తెలియజెప్పినట్లు తల నెరసి వృద్ధుడనై ఉండు వరకు నన్ను. అసలు ఇట్లాంటి మాటలు దేవుని అడగాలంటే మనకు భయం. అంత ధైర్యం చేసి అడుగుతామండి మనల్ని. ఎందుకు అడగని తెలుసా? ఎవరు అడగడు తెలుసా అండి? బతకని వాడు, ఆశ లేనివాడు అడగడు. బతకలేనివాడు, దేవుడి కోసం బతకలేనివాడు, దేవుడు కోరుకున్న రీతిగా ఆయన కళ్ళు పండించలేనివాడు దేవుని అడగడు. ఆశ ఉందా? యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం, పక్షిరాజు యవ్వనం అంటే యవ్వనం వస్తారు, పైకి ఎగిరిపోతారు వాళ్ళని చెప్తే. ఒక మాట చెప్పండి అన్న. 92వ కీర్తన చూద్దాం. 92వ కీర్తన 12వ వచనం నుండి 15 వరకు చూద్దాం. 92వ కీర్తన 12వ వచనం నుండి, నీతిమంతుడు ఎవరు పడితే వాళ్ళు కాదు, మళ్ళీ ఖర్జూర వృక్షము వలె మొవ్వవేయుదురు, లెబానోని మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు, యెహోవా మందిరంలో నాటబడిన వారే వారు మన దేవుని ఆవరణలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. అదే మోషే గారికి వచ్చింది. ఆయనకు 80కి క్లోజ్ అవుతుంది అనుకుంటే 80లో స్టార్ట్ చేయించాడు పని. నాకు 80కి చాప్టర్ క్లోజ్ అయిపోతుంది అనుకుంటే, ఇప్పుడు నాయన ఇన్ ఫ్రాంట్ దేర్ ఈజ్ క్రొకటైల్ ఫెస్టివల్ అంటారు కదా, ముందుంది మొసళ్ళ పండుగ. 80 ఏళ్ళతో అయిపోయింది అనుకుంటే 80కి పని స్టార్ట్ అవుద్దిరా నాయన అని మళ్ళీ ఒక 40 ఏళ్ళు బతికిచ్చాడు. పని ఉంది ముందు, పని ఉంటే బతికిస్తాడు. కాబట్టి నీ పనిని నేను చేయాలి నాయన, నాకు ఆయుష్, నాకు ఆరోగ్యమి, నాకు సమకూర్చండి దేవుణ్ణి అడిగి. ఒకరోజు పౌలు గారు అంటారు, నా ప్రార్థనలో నేను దేవుడితో ఏం చేస్తున్నాను అంటాడు తెలుసా? పోరాటం చేస్తున్నాను అంటాడు. నా ప్రార్థనలో నేను పోరాటం చేస్తున్నాను. మేము నాన్నతో మాట్లాడేటప్పుడు మీకు ఏమన్నా కావాలన్నప్పుడు ఏం చేస్తారండి? సులభంగా ఇవ్వడనుకోండి, ఇవ్వడం లేదనుకోండి, నాన్న ఏం చేస్తాం మనం? ఫైట్ చేస్తారా చేయరా? బాబ్బా అంట, నీకు పుట్టలేదా నీకు నేను అంటాం కదా. డాడీ ఇవ్వాల్సిందేను. అలా దేవుడి దగ్గర హక్కుగా అడిగి మరి ఆయుష్ తీసుకొని పనిచేయాలి.
కాబట్టి నెక్స్ట్ టైం నుంచి ప్రసంగాలు చేసేటప్పుడు కానీ, పాటలు పాడేటప్పుడు కానీ ఏదో మ్యూజిక్ బాగుంది, శ్రావ్యంగా ఉంది, లేదా మనకందరికి బాగా సూట్ అయ్యేటట్టు ఉంది, జతగాందని జత చేయకండి. అప్పుడప్పుడు కొందరు భార్యాభర్తలు చూస్తూ ఉంటాం, వీడేంటి ఎట్లున్నాడు, ఆ అమ్మాయి ఏంది ఎట్లుంది అని చెప్తూ ఉంటారు చూసారా. చిలక ముక్కుకి కాకి ముక్కుకు దొండపండట. అట్లాంటి జాతలు కాదు. రెఫరెన్స్లు, దేవుడి మాటలు, పరిస్థితులు, సందర్భాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా జతపరచాలి. ఏది భక్తిహీనులకు, ఏది భక్తులకి. భక్తులకు వచ్చిన సమస్య ఏమీ లేదు. దేవుడు ఎప్పుడు అర్ధాంతరంగా ఆయన పని చేస్తున్న వాళ్ళని తీసుకుపోడు. పని ఉంటే నిలబెడకుంటాడు. ఎన్న సమస్యలన్నిటి కూడా వస్తుందండి. హిజ్కియా గారికి ఆయుష్ పెంచాడు దేవుడు అనుకుంటారు. హిజ్కియా గారికి ఆయుష్ పెంచాడు అనుకుంటారు. దాని గురించి ఒక పాఠం ఉంది, మళ్ళీ ఒకసారి మాట్లాడదాంలేండి. ఆయుష్ పెంచలేదు హిజ్కియా గారికి. వామ్మో 15 సంవత్సరాలు పెంచినట్టు ఉంది కదా, ఈయనకి ఏమన్నా కళ్ళు పేలిపోయాయేమో, ఆ మాత్రం కూడా చూడకుండా ఈయనెవరు పిలిపించారు, చిన్నారావు గారు, సురేష్ గారు అనుకుంటారే. మేము కూడా మీకు కొంతకాలం వరకు మీలాగే ఉండేవాళ్ళం అండి. కానీ ఆలోచన చేస్తున్నాం, తీవ్రంగా యోచన చేస్తున్నాం. జర్నీలు చేస్తూ ఉన్నా, పని చేస్తున్న చోట, పిల్లలకు పాఠాలు చెప్తూ ఉన్నా, ఇంట్లో పిల్లల దగ్గర ఉన్నా, ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా అవన్నీ గింగురాలు తిరుగుతూనే ఉంటాయి మాకు. అందుకే ఇలాంటి పాఠాలన్నీ వచ్చేసాయి. కాబట్టి ప్రియులరా, దయచేసి మనం గడ్డి లాంటి వాళ్ళం, పువ్వు లాంటి వాళ్ళం, నీళ్ళ లాంటి వాళ్ళం, సాగిపోయిన నీడ లాంటి వాళ్ళం, మీరు అదే మాట్లాడుకోండి, పాడుకోండి, చెప్పండి. క్రీస్తునందు నా జీవం దాచబడింది దేవుడి దగ్గర, దాన్ని ఎవడు టచ్ చేయలేడు అనుకున్నారా? దేవుడి కోసం ప్రజ్వరిల్లుదాం, ఆయన కలలు మనం పండిద్దాం. కాబట్టి మన జీవం ఆవిరి వంటిది కాదు, అది భక్తిహీనుల జీవం. భక్తుల జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడింది. మీకు ఎల్ఐసి తెలుసు కదా. ఎల్ఐసి అంటే ఏంటనుకుంటున్నారు? లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కాదు. ఎల్ఐసి అంటే లైఫ్ ఇన్సూరెన్స్ ఇన్ క్రైస్ట్. లైఫ్ ఇన్సూరెన్స్ ఇన్ క్రైస్ట్. దీంట్లో ఈ పాలసీలు ఉన్న ప్రత్యేకత ఏంటి చెప్పమంటారా? ప్రపంచంలో ఏ పాలసీ చేసినా నీకు నాకు దక్కదు. పాలసీ చేశామని చెప్పుకోవాలంటే భయం మన వాళ్ళకి తెలుసా మీకు? మొన్న ఒక ఆయన 10 కోట్లకు పాలసీ చేశాడట. 2 కొడుకులు ఉన్నారు. లారీతో గుద్దించి చంపించేశారు పెద్ద ఆయన్ని. ఎందుకు? 60 ఏళ్ళు వచ్చాయి, వెయిట్ చేశారు, చచ్చిపోవట్లా ముసలాడు. వీళ్ళకేమొచ్చిందా సమస్య? 65 ఏళ్ళు వచ్చాయి, ఇంకా పోవట్లేదని. ఇట్లా అయితే ఏది కాదు, మార్నింగ్ వాక్లో చెరొక 5 కోట్లు. ఇన్సూరెన్స్ చేయిస్తున్నామని ధైర్యంగా కూడా పిల్లలు చెప్పుకోలేని దుస్థితి మనది తెలుసా మీకు? కష్టమవుతుంది. కానీ ఒకే ఒక ఇన్సూరెన్స్, కేవలం మనకు చేసుకున్న వాడికి మాత్రమే లాభం చేకూరే ఇన్సూరెన్స్. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, ఎందుకంటే నాకు ఎల్ఐసి ఉంది. ఎవరికి లాభం అది? పౌలు గారికే లాభం. చేస్తే అలాంటి పాలసీ చేయాలి. చాలామంది పాలసీదారులు, మేము ఉద్యోగస్తులం కాబట్టి చాలామంది వస్తూ ఉంటారండి. సార్ ఈ పాలసీ చాలా బాగుంది సార్, అది సార్, ఇది సార్, సూపర్ ఫీచర్స్ సార్, రిటర్న్స్ చాలా బాగుంటాయి సార్, అది ఎన్నో చెప్తూ ఉంటే నేను ఒకటి అడుగుతాను, నేను చచ్చిపోయిన తర్వాత నాకే రావాలి, అట్లాంటి పాలసీలు ఏమన్నా ఉంటే చెప్పంటే వాడు తలగీక్కుంటూ పోతాడు, ఈడెవడరా తిక్కలోడు. అట్లాంటి పాలసీ ఉంది. కాబట్టి మన జీవితం, భక్తుల జీవితం ఆవిరి లాంటిది కానే కాదు. అది దేవుళ్ళో దాచబడింది. అది ఎవరు టచ్ చేయలేంది, మనకు మనం దుర్మార్గులం అయితే తప్ప. ప్రార్థన చేద్దాం. కృప కలిగిన మా కన్న తండ్రి నాయన, దేవా, ఇంతకాలం మా జీవాలు, మా జీవితాల గురించి నాయన ఇదేదో గడ్డి పువ్వు అనుకోనే
సాగిపోయిన నేడు అనుకున్నాం. ఇంతలో కనబడి అంతలో మాయమై ఆవిరిలాంటిది అనుకున్నాం. నేతగాని కండెని, గొర్రెల కాపురి యొక్క గుడిసెని ఎన్నెన్నో అనుకున్నాం ఆయన. అది మాకు జతపరచవలసిన విషయాలు కాదని, అది కేవలం దుర్మార్గులకి, దుష్టులకు, భక్తిహీనులకు తప్ప భక్తులకు సంబంధించింది కాదని మా తండ్రి మేము నేర్చుకునే భాగ్యం, ధన్యత మాకు ఇచ్చారు. దేవా, మాకు మా భుజస్కంధాల మీద ఎంతో పని, భారం, బాధ్యత వద్దు నాయన. మోషే గారికి 80 ఏళ్ల ప్రయాణంలో ప్రారంభింపజేశారు. మాకు ఇప్పుడు ప్రారంభిస్తున్నారని మేము నమ్ముచు నాయన. మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. బైబిల్ గ్రంథంలో ఇలాంటి అనేకమైనటువంటి ఎన్నో శ్రేష్టమైన సంగతులు మరుగున పడి, దేవా, మా జీవితాలను అర్ధాంతరంగా రేపు చచ్చిపోదము గనక తిందుము తాగుదాము అన్నటువంటి, తినుటకు త్రాగుటకు కూర్చుని ఆడుటకు లేచినటువంటి నాయన భయము, భక్తి లేని జీవితాలు మాకు మీరు దూరం చేస్తూ, మాలో నూతనముగా మీ యందు భయభక్తులు నేర్పిస్తూ వస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు నాయన. సంఘము యొక్క గురిలో ప్రతి క్రైస్తవుని వంతు గురించి సాయం సమయంలో నేర్చుకోవడానికి సిద్ధపడబోతుంటుండగా తండ్రి, దాని విషయంలో కూడా మాకు తోడేటి నడిపించండి. సంఘస్థులను, సేవకులను తండ్రి, జ్ఞానానుసారమైన ఆసక్తి కలిగిన వారిని అనేకులను తీసుకుని వచ్చి మాకు అనేకమైన సత్యాలను, మెలకువలను, మేలుకొలుపులను